శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో బుధుడు వక్రంలో ఉన్నాడు. అలాగే తృతీయంలో చూస్తే గురుడు ప్లస్ రవి, అంటే 15వ తారీఖు తర్వాత 17 నుండి గురు రవి ఇద్దరు కలుస్తారు కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని చెప్తాను. గురుమోడిలో ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే చతుర్థంలో కేతు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ శుక్రుడు కూడా బలం తక్కువగానే ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే రాజ్యంలో రాహు, లాభస్థానంలో చూస్తే శనీశ్వరుడు, వ్యయంలో మాత్రం ఎటువంటి గ్రహాలు కనిపించట్లేదు. లాభం ఏదో రకంగా వస్తుంది. మీరు చేసే ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఉన్నత శిఖరం చేరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంతో పాటు సైడ్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంచేత ఏదో రకంగా ఆర్థిక బలం అయితే బాగానే ఉంటుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వ్యాపారంలోని చేస్తున్న వ్యాపారానికి అనుసంధానం అవుతూ ఇంకొక వ్యాపారం కూడా చేసుకుంటూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంత బెనిఫిట్ కూడా ఉంటుంది, కొంత లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చక్కటి ఉద్యోగం వాళ్ళకి కావాల్సిన పరిస్థితుల్లో దొరికే అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగం వచ్చినా కూడా చేసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే మనం చదువు సంబంధమైన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న కంపెనీ అను తక్కువ శాలరీ కనుక మాత్రం మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. ఏదైనప్పటికీ లాంగ్ టర్మ్లో మీకు బాగుంటుంది. ఓకే, శుభవార్తలు వింటారు. శుభమైన కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు, కానీ శుభవార్తలు వింటారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పనులలో శ్రీకారం చుట్టండి. ఓకే, అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఐరన్ కోర్ మీద, స్క్రాప్ బిజినెస్ మీద, అలాగే ఆటోమొబైల్స్ బిజినెస్ మీద మీరు కొంతవరకు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు భూమికి సంబంధించిన వివాదాల నుండి కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి. బయటపడినప్పుడు కొంత లాస్ కూడా జరిగే అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి. అంటే ప్రాఫిట్లో నుండి కొంత తగ్గే అవకాశాన్ని లాస్ అంటాం, అంతే తప్ప వేరే ఇంకేం కాదు. అంటే ఆల్మోస్ట్ లాస్లోకి వెళ్ళడం కాదు, మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్లో కొంత తగ్గి వ్యాపారం మనకు భూమి మీద మనకు ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏ బిజినెస్ తీసుకున్న ఆయిల్, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాపు, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, వైన్ షాప్స్, దీనికి సంబంధించిన ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా అది కొంతవరకు ఉల్లాసంగా, కొంతవరకు బెనిఫిషియల్ చూపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఇంకొంచెం అనుకూలంగా కనబడుతుంది. కొత్త ఫిల్మ్స్ ఈ టైంలో రిలీజ్ చేయండి, సక్సెస్ఫుల్ బాగానే ఉంది చెప్పగలుగుతాం. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తులో ఉంటుండగానే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏవి మనకు ఎక్కువ పెద్దగా కనిపించట్లేదు. కానీ ఇక్కడ మంత్రం శరణ్యం, ఎందుకంటే 15 రోజులు జరగడానికి అనుకూలంగా ఉండడానికి మంత్రం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. ఏదో ఒక రకంగా ఆంజనేయ స్వామికి అష్టోత్తరం కానీ, వడమాల పూజ కానీ, లేకపోతే తమలపాకుతో చేసే పూజ కానీ, తిలకధారణ చేయించడం కానీ, ఏదో ఒకటి ఒక సంకట విమోచన అవ్వడానికి స్వామివారికి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసుకోవడం వల్ల కొంత బలము, కొన్ని సమస్యల పరిష్కార మార్గము జరుగుతూ కోర్టు వ్యవహారాలు విశేషంగా చిక్కు నుండి బయటపడడం ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.